విశాఖలో ఈ చిరు వ్యాపారులను తోపుడు బంధువులను అన్యాయంగా జీఎంసీ అధికారులు తీసివేస్తున్నారని ఈ నేపథ్యంలో మనతో పాటు సిఐటియు నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏంటి మీ డిమాండ్లు ఏంటి, మీరు ఏమి అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? సుమారుగా ఈ నగరంలో 60,000 మంది కుటుంబాలు ఈ యొక్క చిన్న వ్యాపారం చిరు వ్యాపారులు కానీ తోపుడు పళ్ళు కానీ అలాగే బడ్డీలు కానీ మీద నివాసం అది వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. అలాంటి కార్మికుల్ని అర్ధాంతరంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టేసి దౌర్జన్యంగా పోలీసు బలగాలతోటి తిరిగి బుల్డోజర్ వ్యవస్థని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైనది. సుప్రీంకోర్టు 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వీళ్ళు చిరు వ్యాపారులు అన్నటువంటి వాళ్ళు పేదలని, మనం ఏమైనా చేయవచ్చని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మున్సిపాలిటీలు కానీ చేయడానికి లేదు అని స్పష్టంగా పేర్కొంటూ రాజ్యాంగంలో ఉన్నటువంటి 19(1)G ప్రకారంగా, అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా బ్రతికే స్వేచ్ఛ ఉంది. వీళ్ళ బ్రతుకు తెరువుకి రక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 2014లో కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ పాలసీ అన్నదాన్ని చట్టాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత అక్కడ స్కీములు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన రాష్ట్రం కూడా అదే విధంగా చేయడం జరిగింది. చేసిన తర్వాత గాజువాకలో ఈ తోపుడు బళ్ళు చిరు వ్యాపారులను తొలగిస్తే హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు ఏం చెప్పిందంటే, ముందస్తు నోటీసు ఇవ్వకుండా మీరు తొలగించడం తప్పు. మున్సిపల్ చట్టం వేరు, ఆకర్షణ చట్టం వేరు. ఆకర్షణ చట్టమే ఏదైతే ఉందో దాన్ని అది పవర్ఫుల్ కాబట్టి మీరు చేయడానికి లేదు అని చెప్పని అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ హరినారాయణ గారిని 3 నెలలు జైలు శిక్ష, సాధారణ జైలు శిక్ష, 2,000 రూపాయలు జుల్మానా వేస్తూ వేయడం తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే హరినారాయణ గారు అక్కడ కోర్టు బోనెక్కి చేతులు కట్టుకొని క్షమాపణ చెప్పి మళ్ళా యథాప్రకారం వ్యాపారాలు చేసుకోవడానికి నిర్ణయం చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం లూలు మాలు కోసం వాళ్ళు వ్యాపారాలన్నీ ఇన్ని వ్యాపారాల్లో 50,000 మంది ఇక్కడ బతుకుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, చిరు వ్యాపారం రిటైల్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు ఉండిలో ఉంటే మా వ్యాపారం సాగదు అని చెప్పేసి అని లూలు మాల్ వాళ్ళు, పెద్ద మాల్స్ వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇచ్చారంటే వాళ్ళకి మరి ఏం ముట్టినాయో ఏమిటో తెలియదు. లూలు నుంచి కానీ పెద్ద మాల్స్ గురించి మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఆయన అర్ధాంతరంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించడం జరిగింది. మొత్తం సామాన్లన్నీ పాడు చేశారు. ఏమైనా నీకేమైనా ఎక్కడో కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉందో వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు రాజకీయం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి పంపకాల వల్ల తేడా రావడం వల్ల కౌన్సిల్లో తీర్మానం జరిగిందని వీళ్ళను వదిలేసి వీళ్ళతో పాటు మొత్తం అందరినీ కూడా రోడ్ల పాలు చేయడం అన్నది సరైనటువంటి కాదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా తప్పుడుగా ప్రవహిస్తే ప్రజలకి అసౌకర్యం కలిగించేటట్టు ఉండేలా ఉంటే వాళ్ళ మీద వాళ్ళకి ఏమి నోటీస్ ఇచ్చి మీరు ఇలా చేయడానికి వీల్లేదని చెప్పి సరిచేయచ్చు, తప్పు కాదు. పోలీసులు కానీ జీవీఎంసీ వాళ్ళు కానీ వాళ్ళకి కోట్లాది రూపాయలు ట్యాక్సుల రూపాయన ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వెళ్తూ ఉంది ఈ యొక్క వ్యాపారాల వల్ల. రాష్ట్రంలోని కూడా మన ఈ కార్పొరేషన్ కూడా ఆశీల ద్వారా కానీ లేదంటే ఇతరత్ర టీడీఆర్ ఇది ట్రేడ్ లైసెన్స్ ద్వారా కానీ ట్యాక్సుల ద్వారా కానీ ఇవన్నీ కూడా చెల్లిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఆదాయం ఇచ్చినటువంటి వాళ్ళని అర్థాంతం తొలగించడం అన్నది దుర్మార్గమైనటువంటి. మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ కమిషనరు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి, తొలగించారు కాబట్టి ఆయన మీద క్రమశిక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించే వాళ్ళే ఆదేశాలు ఇచ్చి ఉండేలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం అది ఇవ్వాలి. యథాస్థానంలో వాళ్ళ బడ్డీలన్నీ పెట్టించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో నేపాల్ లాగా మరో ఉద్యమం అన్నది ఇక్కడ తిరుగుబాటు వస్తుంది అని హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి, ఫైనల్గా మీరు ఏంటి, ఏ కొలుక్కు వచ్చింది, ఇది ఏ డెసిషన్ తీసుకున్నారు? ఈరోజు గౌరవ కమిషనర్ గారు ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారని చెప్పారు. మేమందరం ముఖ్యమంత్రినే కలుస్తామని చెప్పన్నాం. పోలీసు వాళ్ళు మాతో చర్చలు జరిపి గౌరవ ఏడీసీ గారిని,
టౌన్ ప్లానింగ్ అధికారులని ఇతర సీసీపీలని తీసుకొని వచ్చి మాట్లాడారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి వెండింగ్ జోన్ కమిటీలతో మీటింగ్ ఉన్నాయి జోనల్ స్థాయి లెవెల్లోని. ఆ మీటింగుల్లో వాళ్ళు ఏం చెప్తారో పరిశీలన చేస్తాం. అలాగే మా నాయకత్వం కూడా సాయంత్రం కమిషనర్ని కలుస్తాం. కమిషనర్ యొక్క వైఖరి సానుకూలంగా లేకపోతే రేపటి నుంచి జీవీఎంసీ ప్రధాన ద్వారం దగ్గరే మొత్తం బైఠాయింపు కుటుంబాలతో సహా బైఠాయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండోది, ఈ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహారం చేస్తున్నాడు. ఈ రోజున ఏ ఒక్క పద్ధతి పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, స్ట్రీట్ వెండర్ చట్టాన్ని అమలు చేయకుండా ఈ రోజున ఏకపక్షంగా నిర్ణయం చేస్తున్నాడు. ఏమన్నా అడిగితే ఇందులో దొంగ వ్యాపారస్తులు ఉన్నారు, చట్టాన్ని అతిక్రమిస్తున్న వాళ్ళు ఉన్నారు, నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయటం లేదా అంటున్నారు. మీ చేతిలోనే అధికారం ఉంది, మీ దగ్గరే విజిలెన్స్ అధికారులు ఉన్నారు. ఎవడన్నా తప్పుడు పద్ధతులు పాటిస్తే వాడి మీద యాక్షన్ తీసుకోండి. కానీ మీ పద్ధతి ఎలాగుందంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లుని తగలబెట్టిన చందంగా ఉంది. ఎవడో ఒకడు దొంగోడు ఉన్నాడని మొత్తం బళ్ళన్నీ తీసేయమంటారా? 4,000 మంది కడుపుల పొట్ల కొడతారా? కాబట్టి ఎట్టి పరిస్థితులను దీన్ని అంగీకరించాం. తాడో పేడో తేల్చుకునే వరకు యథావిధిగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో స్ట్రీట్ వెండర్స్కి రక్షణ కల్పించే విధంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకునేవాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఎవరైతే అన్యాయంగా బడ్డీలు పగలగొట్టాడో కమిషనరు ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ బడ్డీలకి నష్టపరిహారం, వాళ్ళు ఏదైతే బడ్డీలు షాపులు బళ్ళు కోల్పోయారో దానికి నష్టపరిహారం ఆయన జీతం నుంచి రికవరీ చేసి ఇవ్వాలి. ఈ రకంగా చట్టపరంగా మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం. లేకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ సుప్రీంకోర్టు తీర్పు కూడా బేఖాతరు చేసి మున్సిపల్ జీవీఎంసీ కమిషనర్ అయితే వీళ్ళందరికీ విరుద్ధంగా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు అనుకూలంగా లేకపోతే జీవీఎంసీ కమిషనర్ కార్యాలయం ముందే ధర్నా నిర్వహిస్తాం, మాకు అనుకూలంగా రాకపోతే మటుకు మేము ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాలుస్తామని చెప్పి సిఐటి నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ గాంధీ విగ్రహం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.